నీ కొట్టలోనూ నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ద్వితీయోపదేశం 28వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 28 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆనాడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు, ఈనాడు యేసు నామములో కృప ద్వారా రక్షణ పొందిన బిడ్డలకి ఈ దీవెనలు నీకున్నాయి, నాకున్నాయి. వీటిని స్వతంత్రించుకోవాలి. నీ కొట్లలో, నీ బిజినెస్లో, అలాగే నువ్వు చేసే ప్రతి పని, అది కన్స్ట్రక్షనా, కొనే ప్రయత్నమా, అది ఏదైనా సరే దేవుడు సఫలం చేయబోతున్నారు. అద్భుతంగా దీవించి దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. న్యూ బిజినెస్లో స్టార్ట్ అవునుగాక. ఆగిపోయిన బిజినెస్లో దేవుడు న్యూ డోర్స్ ఓపెన్ చేసి మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చునుగాక, మంచి పేమెంట్స్ ఇచ్చునుగాక, మంచి ప్రాఫిట్స్ ఇచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. అంతేకాదు, నీవు దేవుని నామంలో పిలువబడి చేత అనేకులు భయపడతారట. ఈ వాగ్దానం ఆయన వినికుడిలో నెరవేర్చునుగాక. నీ జీవితంలో ఇది జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అత్యంత దీవెన దేవుడు నీకు దయచేయనుగాక. నీ ప్రతి పనిలో బ్లెస్ అవుతావు, ఇక లాభం ఉంటుంది, సక్సెస్ అవుతావు, పైకి వస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడు ఎవరి ప్రార్థనకి వేస్తున్న ప్రతి బిడ్డను దర్శనం దీవించండి, కృప చూపించండి. మేము చేయ ప్రతి ప్రయత్నంలో దీవెన పొందాలి. ఆనాడు ఇస్సాకు విత్తనం వేస్తున్న ఉరింతలకు ఫలించారు. అలాంటి ప్రతిఫలాన్ని మీరు దయచేసి సమృద్ధిని దీవెన దయచేయండి, కృపాక్షేమాలు దయచేయండి, విశ్వాసంలో బలపరచండి. వచ్చే ఆదివారం హోలీ కమ్యూనిటీ దాన్ని సిద్ధపరచండి. నైనా ప్రతి ఒక్కరూ కూడా బలహీనతను జయించి బలపడాలా, అన్ని విషయాలు దీవించబడాలా, అద్భుతాలు చూడాలి. బిజినెస్లు జరగక, రియల్ ఎస్టేట్ జరగక నేను ఎంతోమంది సఫర్ అవుతున్నారు, అప్పులు అవుతున్నారు. వాటన్నింటిని విడిపించి, అప్పుల నుంచి విడిపించి అప్పులు ఇచ్చే సామర్థ్యాన్ని ఇవ్వండి. చేసే ప్రతి ప్రయత్నం సఫలపరచండి. పాడి వేసిన, పంట వేసిన, చెరువు వేసిన అన్నింటిలో దీవించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. విదేశాలు మా ప్రియుల్ని, ఇక్కడున్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకో. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఎవరు అస్వస్థంగా ఉన్న స్వస్థపరచండి. క్యాన్సర్, ఇచ్చేయడానికి వేదన కూడా స్వస్థపరచండి. గద్దిస్తున్నా, జ్వరాన్ని గద్దిస్తున్నా, ప్రతి నొప్పిని గద్దిస్తున్నా, విడుదల ఇచ్చి కృపనివ్వండి. గడ్డలు కరిగిపోవాలి, చీకటి తొలగిపోవాలి, గర్భఫలం మెట్ల గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమైన సుఖప్రసవాలు ఇవ్వండి. నాయన విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. అన్ని విషయాలు ఆశీర్వాదం పొందాలి, దీవెనలు పొందాలి. ఈరోజంతులు గొప్ప జయాన్ని ఇవ్వండి, ఆశీర్వాదం నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘ ఆయుష్, కృప, క్షేమాన్ని ఇచ్చి నడిపించుకుని మహిమ చెందండి. ప్రతి అవసరాలు తీర్చండి, మీరెక్కలను కాయండి. అయినా విరోధకరమైన ఆయుధం వరదలనివ్వదు. అన్ని విషయాలు కృపనిచ్చి దీవెనత నింపమని, పాడి వేసిన పంట అన్నింటిలో బ్లెస్ అవ్వాలి, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని. ఈరోజంతులో కూడా సమాధానంతో నింపండి, ప్రయాణాలు తోడైనండి. ప్రతి విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి సిద్ధాపూర్ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, ప్రమేశ్వరం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్ గ్రౌండ్ జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించి అన్ని విషయాన్ని ఆశీర్వాదంతో దయచేయండి. మీరు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చండి, కృపగల దీవెనలు దయచేయండి. పరిచారకుని సంఘమును ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసి, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ప్రార్థనలకు ప్రతి బిడ్డను దర్శించి, విదేశాల్లో మా ప్రియులు, ఇతర రాష్ట్రాల మా ప్రియులందరికీ జ్ఞాపకం చేసుకో. సహోదరుని రక్త సంబంధికులందరికీ బ్లెస్ చేసి దీవెనతో నింపమని, ఆశీర్వాదంతో నింపమని, బలపరచమని, పరిచయం మరింత స్పందించి నూతన ఆత్మలు ఇవ్వండి. నెక్స్ట్ లెవెల్కి ఇది కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.